ఈ రోజు కల్తీ నెయ్యి మీద చర్చ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి కల్తీ నెయ్యి కోసం చర్చ చేయమంటే తెలుగుదేశం పార్టీ పారిపోయి హెరిటేజ్ మీద చర్చ వద్దు, కల్తీ లడ్డు మీద చర్చ వద్దు అని చెప్పి ఈ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, పాలులో నెయ్యిలో గొడ్డి మాంసం కలిసింది, గొడ్డి నెయ్యి కలిసింది, పంది నెయ్యి కలిసింది, పంది ఆయిల్ కలిసిందని రకరకాలుగా తిరుమల వారిని అవమానించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు కల్తీ నెయ్యి కోసం చర్చకి రమ్మంటే పారిపోయారంటే వీళ్ళు ఏమనుకోవాలి? ఖచ్చితంగా మేము వదిలేదు లేదు, హెరిటేజ్ మీద చర్చ జరగాలి. మొత్తం ఇందాపూర్ డైరీ కాదు, అన్ని డైరీలకి మూలం హెరిటేజే. అన్ని డైరీల ద్వారా అక్రమ నెయ్యిని సప్లై చేస్తుంది చంద్రబాబు నాయుడు అండ్ హెరిటేజ్ మాత్రమే. వీటి మీద చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే మేము అడిగేది, కోట్లాది మంది భక్తుల మనోభావ అంశంగా ఉన్నటువంటి తిరుపతి లడ్డుకు సంబంధించి చర్చ జరగాల. నిన్న చర్చ ప్రారంభించిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం మోకాలడ్డినటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రజానికం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇవాళ శాసన మండలిలో నిన్న ఏదైతే చర్చను ప్రారంభించినటువంటి చర్చను కొనసాగించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతా ఉంది. ఈ చర్చ కొనసాగితే ఈ ప్రభుత్వ వైఖరి అర్థమవుతుంది. ఎందుకంటే ఇందాపూర్ పేరుతో ప్రభుత్వం తిరుపతి సొమ్ముని, భక్తుల సొమ్ముని దోచిపెట్టడానికి, హెరిటేజ్ సంస్థకు దోచిపెట్టడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటి వెనుకున్నటువంటి భాగవతం మొత్తం కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, భక్తులు కోరుకుంటా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. లడ్డు పైన చర్చని కొనసాగించాలనేదే మేము అందరి ఆలోచన అనుగుణంగా మేము శాసన మండలికి వెళ్తా ఉన్నాం. హెరిటేజ్ పాలు, హెరిటేజ్ పాలు, తిరుమల లడ్డుపై వెంటనే, తిరుమల లడ్డుపై వెంటనే, తిరుమల లడ్డుపై వెంటనే, తిరుమల లడ్డుపై వెంటనే.